తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ నిరుద్యోగులకు వరము అని చెప్పి కొంతమంది అంటున్నారు. కాదు, ఇది శాపము అని చెప్పి మరికొంతమంది అంటున్నారు. ఆల్రెడీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 563 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాపం అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు అంటే ఎవ్రీథింగ్ మొత్తం ఆన్లైన్లో కనిపిస్తున్నటువంటి ఈ ఎరాలో అలా అవకతవకలు జరిగేందుకు ఛాన్స్ ఉంటాయా? ఏం క్వశ్చన్ చేస్తున్నామంటే మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రతి పేపర్కి బయోమెట్రిక్స్ తీసుకున్నారు. బయోమెట్రిక్స్ అన్నప్పుడు ఆబ్వియస్గా అక్యురేట్ డేటా ఉంటుంది. ఈ డేటాలో చేంజెస్ ఎందుకు వచ్చాయి? అందరూ అమ్మాయిలను తీసుకెళ్ళి కోటి ఉమెన్స్ కాలేజ్లోనే పెట్టారు. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇంకొక అలిగేషన్ జెల్ పెన్స్ యూసేజ్ ఎక్కువగా జరిగింది అనేటువంటిది కూడా మీ వైపు అలిగేషన్. నువ్వు ఎలా ఎగ్జామ్ రాసావు అని మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మాతో చెప్పిన అభ్యర్థులు 2023లో బీటెక్ కంప్లీట్ చేసుకుని ఎగ్జామ్స్కి వచ్చినటువంటి వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చాయట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదివే వాళ్ళలో ఎక్కువ శాతం తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు అండ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారండి. రేవంత్ రెడ్డి వెళ్ళి సీఎం సీట్ మీద కూర్చున్నారు, కానీ నిరుద్యోగుల ఆందోళన జరుగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ నేతలు నిలదీస్తూనే ఉన్నారు. ఎక్కడొచ్చింది గ్యాప్? అసలు యాప్ పెంచుకోవడం కాకుండా ఫుల్ యాంటీ అయిపోయినారు నిరుద్యోగులంతా. ఎందుకు? నిజంగా కాంగ్రెస్ సర్కార్ ఏం చేయలేదా నిరుద్యోగులకి? చేయలేదండి. నేను ఈరోజు కొంతమంది క్వశ్చన్ చేస్తాను మీ వేదికగా. ఇప్పుడు కోదండరామ్ గారు ఉన్నారు. ఓయూకి వచ్చేంత దమ్ము రేవంత్ గారికి ఉందని నేనైతే అనుకోను. సెక్యూరిటీ లేకుండా రేవంత్ రెడ్డి గారు గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి 1700 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఒక్కొక్క పోస్టు 3 కోట్లకు పైగా అమ్ముకోవాలని ప్రయత్నించారు అనేటువంటిది ఒక ఆరోపణ. నిజమేనా, లేకపోతే ఇది రాజకీయ ఆరోపణ? ప్రమోషన్కి 20-30 లక్షలు అవుతుంది, గ్రూప్ 1 పోస్ట్కి 3 కోట్లు అవుతుంది అని ఓపెన్గా చెప్పినారండి. నిర్ణీత గడువులోగా రీవాల్యుయేషన్ చేయండి లేదా మెయిన్స్ మళ్ళీ నిర్వహించండి. ఇది టీజీపీఎస్సీకి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం కాదు, ఇది వార్నింగ్, చెంపపెట్టు లాంటి సమాధానం అనేటువంటిది బీఆర్ఎస్ వాదన. కాంగ్రెస్ అసమర్థతను హైకోర్టు తప్పు పట్టింది అనేటువంటి వాదనలు తెర మీదకి వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో నిరుద్యోగుల జీవితాలతో రేవంత్ సర్కార్ ఆటలాడుకుంటుందా? గ్రూప్ 1 అభ్యర్థులు నిజంగానే కాంగ్రెస్ సర్కార్ పైన అసంతృప్తితో ఉన్నారా? ఒకవేళ గనక వాళ్ళను సంతృప్తి పరచాలంటే కాంగ్రెస్ ఏం చేయాలనేటువంటి దానిపై ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ గ్రూప్ 1 ఆస్పిరెంట్ సింధు రెడ్డి గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సింధు గారు నమస్తే. గ్రూప్ 1 నుంచే స్టార్ట్ చేద్దాం. ఓకే. తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ నిరుద్యోగులకు వరము అని చెప్పి కొంతమంది అంటున్నారు. కాదు, ఇది శాపము అని చెప్పి మరికొంతమంది అంటున్నారు. యాజ్ ఏ గ్రూప్ 1 ఆస్పిరెంట్గా ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా ఇది ఆల్రెడీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 563 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాపం అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయిపోయింది, ఓన్లీ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునేది ఒక్కటే ఆగిపోయింది. కాబట్టి ఆ దశలో ఉన్న వాళ్ళకి ఆబ్వియస్గా అది చాలా బాధాకరమైన విషయం, అది వాళ్ళకి శాపం అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎవరైతే సక్సెస్ఫుల్ అంటే మెయిన్స్ ప్రాపర్గా రాయకుండా ఆ సెలెక్షన్ లిస్ట్లో లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇది గుడ్ న్యూస్ అనేది కన్సిడర్ చేయొచ్చు మనం. సో ఇక్కడ ఆ జడ్జిమెంట్ని చూస్తే ఇక్కడ అందరం క్వశ్చన్ చేసేది ఏంటి అంటే ప్రాసెస్ని క్వశ్చన్ చేశారు. ఇప్పుడు ఆ కోర్టులో వేసిన పిటిషన్స్ అన్నిటిలో కూడా టీజీపీఎస్సీ అనేది మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన ప్రాసెస్ని, ఎవాల్యుయేషన్ చేసిన ప్రాసెస్ని క్వశ్చన్ చేశాం. సో అందరు స్టూడెంట్స్ని నేనేం చెప్తా అంటే ఆ ప్రాసెస్లోనే లోపం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని హ్యాపీగానే రిసీవ్ చేసుకోవాలి. కోర్ట్ జడ్జిమెంట్ని స్వాగతించాలి, హ్యాపీగానే రిసీవ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రాసెస్ని క్వశ్చన్ చేసినప్పుడు ఆ ప్రాసెస్ రాంగ్ అని ప్రూవ్ అయింది కదా. ప్రూవ్ అయినప్పుడు ఇప్పుడు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయినా నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి అయినా హ్యాపీగానే రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అంటారు మేము జెన్యున్గా రాసాము వచ్చామంటారు. జెన్యున్గా రాసి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, రాయకుండా వచ్చిన వాళ్ళైనా ఉండొచ్చు. కానీ ఆ ప్రాసెస్ కరెక్ట్గా లేకుండా నువ్వు సెలెక్టెడ్ లిస్ట్లో ఉన్నా కానీ అది డజంట్ మేక్ సెన్స్ కదా. సో ఆ వేలో చూసుకుంటే అందరు దీన్ని హ్యాపీగానే రిసీవ్ చేసుకోవాలని నేను అనుకుంటా. 2024 అక్టోబర్లో మెయిన్స్ జరిగాయి, 2025 మార్చ్లో రిజల్ట్స్ వచ్చాయి. ఏంటి ఈ ప్రాసెస్లో ఉన్నటువంటి లోపాలేంటి, మీరు రేజ్ చేసినటువంటి అభ్యంతరాలు ఏంటి అసలు? యాక్చువల్గా ఈ ప్రాసెస్లో 2 రకాల లోపాలు ఉన్నాయండి. ఒకటి ప్రాసెస్ ల్యాప్సెస్, అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానం ఏదైతే ఉంటుందో దాంట్లో జరిగిన మిస్టేక్స్, దాన్ని క్వశ్చన్ చేసాం. ఇంకొకటి ఎవాల్యుయేషన్ మిస్టేక్స్, దాన్ని కూడా మేము క్వశ్చన్ చేసాం. ఇప్పుడు ప్రాసెస్ ల్యాప్సెస్ ఎట్లా ఉండినాయి అంటే
ఫస్ట్ హాల్ టికెట్ మనకు వస్తుంది కదా. యాక్చువల్గా యూపీఎస్సీ ప్రకారం ఎట్లా ఉంటుందంటే గ్రూప్ 1 నార్మల్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుందంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, యూపీఎస్సీ. కానీ మన స్టేట్కి వచ్చేసరికి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లోనే ఉంటాం. సో యూపీఎస్సీలో త్రూ అవుట్ ద ప్రాసెస్ ఒకటే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. సో దట్ క్యాండిడేట్ని ఈజీగా ట్రాక్ చేయగలుగుతాం. కానీ వేరేస్ మన స్టేట్కి వచ్చేటప్పటికి ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు, ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్కి వెళ్ళే వాళ్ళకి మళ్ళీ డిఫరెంట్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు. సో ఇక్కడ మేము రేజ్ చేసిన పాయింట్ ఏంటి అని అంటే ఇట్లా డిఫరెంట్ హాల్ టికెట్ ఇచ్చినప్పుడు అదర్ పర్సన్స్ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు కదా. లైక్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వని వాళ్ళని కూడా మెయిన్స్కి యాడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఎవ్రీథింగ్ మొత్తం ఆన్లైన్లో కనిపిస్తున్నటువంటి ఈ ఎరాలో అలా అవకతవకలు జరిగేందుకు ఛాన్స్ ఉంటాయా? డెఫినెట్లీ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ అంటాం మేము. సో దాన్ని మేము ప్రూవ్ చేయడానికి మా దగ్గర మేము చూపించిన ఎవిడెన్సెస్ ఏమున్నాయంటే మెయిన్స్ ఎగ్జామ్ అవ్వంగానే మనకు ఒక లిస్ట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు అనేది ఒక నంబర్ మనకి టీజీపీఎస్సీ పబ్లిష్ చేశారు వెబ్ నోట్ త్రూ. దాంట్లో ఒక నంబర్ ఉంటుంది. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకొక వెబ్ నోట్ ఇస్తారు, దాంట్లో ఒక నంబర్ ఉంటుంది. ఫైనల్గా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చినప్పుడు అక్కడ ఇంకొక నంబర్. సో ఈ నంబర్ వేరియేషన్ అనేది ఎట్లా ఆల్మోస్ట్ 10 పీపుల్ వేరియేషన్ వచ్చింది నంబర్. ఆ వేరియేషన్ ఎందుకు వచ్చింది? ఇక్కడ మేము ఏం క్వశ్చన్ చేస్తున్నామంటే మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రతి పేపర్కి బయోమెట్రిక్స్ తీసుకున్నారు. బయోమెట్రిక్స్ అన్నప్పుడు ఆబ్వియస్గా అక్యురేట్ డేటా ఉంటుంది. ఈ డేటాలో చేంజెస్ ఎందుకు వచ్చాయి? సో ఇది మా పాయింట్ ఆఫ్ క్వశ్చన్. లైక్ మేము ఇక్కడ మాకు అనుమానాలు వచ్చినాయి అనమాట. ఇట్లా నంబర్ చేంజెస్ ఎందుకు వచ్చాయి? ఇట్లా నంబర్ చేంజెస్ వచ్చినందుకే గ్రూప్ 1 అనేది సెకండ్ టైం ప్రిలిమ్స్ మేము రాసాం కదా, అది క్యాన్సిల్ అయిన దానికి మెయిన్ రీజన్ ఇట్లా క్యాండిడేట్స్ అటెండెన్స్ డిఫరెన్స్ ఉన్నందువల్లనే అది క్యాన్సిల్ అయింది. బయోమెట్రిక్స్ ప్రాపర్గా తీసుకోలేదు, క్యాండిడేట్స్ అటెండెన్స్ డిఫరెన్స్ వచ్చింది. సో ఆ బేస్ చేసుకొని సెకండ్ టైం క్యాన్సిల్ అయింది. అంటే ఒకసారి రిపీట్ అయింది మిస్టేక్, అదే మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేశారు. సో మాకు ఆబ్వియస్గా డౌట్ రావడానికి ఛాన్స్ ఉంది కదా. అక్కడ ఇదంతా క్రియేట్ చేసింది ఎవరు? కమిషనే కదా. సో అక్కడి నుంచి మా అనుమానాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా మనకి ప్రొసీజర్ మిస్టేక్స్ ఏమున్నాయంటే సెంటర్స్లో జనరల్గా సెలెక్ట్ అయిన అభ్యర్థులందరినీ ర్యాండమ్ పద్ధతిలో ఒకరు అమ్మాయి ఒకరు అబ్బాయి లైక్ ఎట్లా వస్తుందో వాళ్ళ ఆల్గరిథం ప్రకారంగా ర్యాండమైజేషన్ పద్ధతి యూజ్ చేసి చేయాలి. కానీ అట్లా అవ్వలేదు. అందరూ అమ్మాయిలను తీసుకెళ్ళి కోటి ఉమెన్స్ కాలేజ్లోనే పెట్టారు. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మేము దాన్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళ నుంచి వచ్చిన రిప్లై ఏంటి అని అంటే అది ఉమెన్స్ కాలేజ్, అక్కడ మెన్స్కి కావాల్సిన ఏమంటారు అవి లేవు, అంటే సదుపాయాలు లేవు కాబట్టి మేము ఓన్లీ ఉమెన్స్నే అక్కడ పెట్టాము అని చెప్పి చేశారు. కానీ అదే కోటి ఉమెన్స్ కాలేజ్లో 2018 ఒకసారి గ్రూప్ 1 కండక్ట్ చేశారు, 2016 or 18 ఇఫ్ ఐమ్ నాట్. అప్పుడు అందులో సెంటర్ ఉంది, బోత్ మెన్ అండ్ ఉమెన్ కి సెంటర్ ఉంది, సెంటర్ వేశారు. ఈవెన్ యూపీఎస్సీ కూడా అక్కడ మెన్ అండ్ ఉమెన్ కి సెంటర్ వేస్తుంది. కానీ వై నాట్ టీజీపీఎస్సీ అక్కడ సెంటర్ వేయలేదు. సో అక్కడ డిస్క్రిమినేషన్ చూపించారు. అంటే అండ్ అందులో నుంచి కూడా ఆ ఉమెన్ సెక్టర్ లో నుంచి కూడా ఎక్కువ ర్యాంక్స్ వచ్చాయి. ఇది కూడా ఒక ఎలిగేషన్. కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి ఎక్కువ వచ్చాయి ర్యాంక్స్ అని. యా, సో ఇవి చాలు కదా మాకు, ఇవి మా మేజర్ అనుమానాలు ఉండే దాన్ని బేస్ చేసుకొని మేము కోర్టులో అడిగినాం. ఏదో ప్రీ ప్లాన్డ్ గానే కోటి ఉమెన్స్ కాలేజ్ లో కేవలం ఉమెన్స్ మాత్రమే వేశారు, అక్కడ నుంచే ఎక్కువ ర్యాంక్స్ వచ్చాయనేటువంటిది మీ ఆబ్లిగేషనా? ఎస్, ఖచ్చితంగా అట్లా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసిన సెంటర్స్ లో ఇంకా వేరే ఉమెన్ కాలేజెస్ కూడా ఉన్నాయి, కానీ అక్కడ మెన్ కి కూడా సెంటర్ వేశారు కదా. సో అక్కడ క్లియర్ వేరియేషన్ కనిపిస్తోంది మనకి. వాళ్ళు చూస్ చేసుకున్న దాంట్లోనే వాళ్ళు వేరియేషన్ చూపించిండ్రు. సో ఖచ్చితంగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది ఉంది, అది ప్రూవ్ అయింది కూడా కోర్టులో. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. వాళ్ళు ఏమని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎందుకు ఇట్లా చేశారు అన్నప్పుడు వాళ్ళు అన్నారు, మాకు కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి ఇక్కడ మాకు మెన్కి కావాల్సిన సదుపాయాలు లేవు కాబట్టి ఓన్లీ ఉమెన్ వేయమని అన్నారు. మరి దానికి సంబంధించిన ఎవిడెన్స్ పేపర్ ఆర్ లెటర్ ఏదో ఒకటి ఉంటుంది కదా ఉమెన్స్ కాలేజ్, అదేం ప్రొడ్యూస్ చేయలేకపోయారు కోర్టులో. అంటే వాళ్ళు చెప్పింది అబద్ధం అని అక్కడ క్లియర్గా తెలిసిపోయింది కదా. సో ఇదొకటి. ఇంకా ఎవాల్యుయేషన్కి వచ్చేటప్పటికి మనం ఎవాల్యుయేటర్స్ని చూస్ చేసుకుంటారు. యాజ్ పర్ ద రెగ్యులేషన్స్ ప్రొఫెసర్స్ లెవెల్ వాళ్ళు ఎవాల్యుయేటర్స్ ఉండాలి. అది యూపీఎస్సీ నుంచి అయినా లేకపోతే ఎంటైర్ నేషన్ నుంచి ఎవరైతే బెస్ట్ సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఎవాల్యుయేట్ చేయించాలి అని రెగ్యులేషన్ ఉంటుంది. కానీ వీళ్ళు చేసింది ఏంటి అంటే డిగ్రీ లెక్చరర్స్ని తీసుకొచ్చి ఎవాల్యుయేషన్ చేయించారు. జూనియర్ లెక్చరర్గా అపాయింట్ అయ్యి వాళ్ళు డిగ్రీ లెక్చరర్గా ప్రమోట్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, ఆ లెవెల్ ఆఫ్ ఎవాల్యుయేటర్స్ని తీసుకొచ్చి ఎవాల్యుయేషన్ చేయించారు. సో అది వాళ్ళ ఓన్ రెగ్యులేషన్ వయోలేట్ చేశారు కదా. అవును. సో అక్కడ వాళ్ళు తేలిపోయినారు. అండ్ ఇంకొకటి, రిటైర్డ్ స్టాఫ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవాల్యుయేటర్గా తీసుకోము అనే వాళ్ళ రెగ్యులేషన్. కానీ అందులో ఒక రిటైర్డ్ పర్సన్ పెట్టి ఎవాల్యుయేటర్ని తీసుకొని ఎవాల్యుయేట్ చేయించారు.
అది అగేన్స్ట్ ద రెగ్యులేషన్ కదా. అండ్ ఇంకొకటి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళని ఎవాల్యుయేటర్స్గా తీసుకోవద్దు అనేది ఉంది. ఒక ఆర్సీ రెడ్డిలో ఉన్న ఒక ఫ్యాకల్టీ, ఆర్సీ రెడ్డితో పనిచేసే ఒక ఫ్యాకల్టీని తీసుకొచ్చి కూడా ఎవాల్యుయేట్ చేయించారు. ఇవన్నీ కోర్టులో ఆర్గ్యుమెంట్స్కి వచ్చాయి, వాటికి వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి సమాధానం అనేది లేదు. సో ఎవాల్యుయేషన్లో ఇంకొకటి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎవాల్యుయేషన్ ఏంటి అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం లైక్ 2 times ఎవాల్యుయేట్ చేస్తామని చెప్పారు ఒక పేపర్ని, కానీ వాళ్ళు మెన్షన్ చేసిన ప్రొసీజర్లో 3 times ఎవాల్యుయేట్ చేశారు. సో ఎందుకు చేయాల్సి వచ్చింది 3 సార్లు ఎవాల్యుయేషన్? నార్మల్గా 2 times ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఇప్పుడు మార్క్స్ అనేటివి 15% కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉన్నప్పుడు థర్డ్ ఎవాల్యుయేటర్ ఇంటర్ఫరెన్స్ ఉండాలి. కానీ అట్లా కాకుండా అది ఉందా లేదా లేకుండా మొత్తం 3rd time ఎవాల్యుయేషన్ చేయించారు. ఇక్కడ మాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇట్లా చేయించినప్పుడు వాళ్ళకి కావాల్సిన అనుకూలమైన వ్యక్తులకి వాళ్ళు మార్క్స్ వేసుకోలేదన్న గ్యారంటీ లేదు కదా. దర్ ఇస్ అ పాసిబిలిటీ. సో ఇట్లాంటివన్నీ మేము రేస్ చేసాము, అట్లాంటివన్నిటి నుంచి వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి సమాధానం మాకు దొరకలేదు. ఇంకొక అలిగేషన్ జెల్ పెన్స్ యూసేజ్ ఎక్కువగా జరిగింది అనేటువంటిది కూడా మీ వైపు అలిగేషన్. ఇది ఎట్లా రిమార్క్ అవుతుంది? యాక్చువల్గా యాజ్ పర్ హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఓన్లీ బాల్ పెన్ యూస్ చేసి రాయాలని మాత్రమే ఇన్స్ట్రక్షన్ ఉంది. కానీ కొంతమంది క్యాండిడేట్స్ జెల్ పెన్ యూస్ చేసి రాశారు. సో ఇప్పుడు నార్మల్గా మా కమ్యూనిటీలో నువ్వు ఎలా ఎగ్జామ్ రాసావు అని మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మాతో చెప్పిన అభ్యర్థులు మాకు తెలుసు, వాళ్ళ పేర్లు రివీల్ చేయలేము కదా. సో వాళ్ళన్నా నేను జెల్ పెన్తో రాసా, నా పేపర్ ఎవాల్యుయేట్ అవుతుందో లేదో అని భయంగా ఉంది అని మాట్లాడారు. కానీ అట్లాంటి వాళ్ళకి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో వాళ్ళ హాల్ టికెట్ ఉంది, వాళ్ళకి మార్క్స్ అసైన్ చేసి ఉన్నాయి. సో అది ఎట్లా అసలు ఎవాల్యుయేషనే చేయకూడని పేపర్స్ని, ఆన్సర్ స్క్రిప్ట్స్ని ఎట్లా ఎవాల్యుయేట్ చేశారు? అది కూడా అగేన్స్ట్ దేర్ వయలేషనే కదా. ఇట్లా రకరకాల వయలేషన్స్ అయినాయి. ఇంకొకటి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం, ఈ రకంగా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళని తీసుకొచ్చి తెలుగు మీడియం వాళ్ళ పేపర్స్ కూడా ఎవాల్యుయేట్ చేయమని చెప్పారు లెక్చరర్స్ని. సో అట్లా చేసినప్పుడు తెలుగు మీడియం వాళ్ళకి న్యాయం ఎట్లా జరుగుతుంది? 89.99% ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్కి ర్యాంక్స్ వస్తాయి, 9% తెలుగు మీడియం వాళ్ళకి మాత్రమే ర్యాంక్స్ వస్తాయి. సో ఎంత వేరియేషన్ ఉంది? ఒక 20-30 అట్లీస్ట్ 50% వేరియేషన్ అన్న యాక్సెప్టబుల్ ఉంటుండేనేమో. కానీ ఇక్కడ 90% ఎక్కడ, 9% ఎక్కడ? సో చాలా వేరియేషన్ కనిపించింది. సో దానికోసమే ఇప్పుడు జడ్జిమెంట్లో కూడా ఏం చెప్పారు, మోడరేషన్ పద్ధతిని మీరు పాటిస్తూ రీఎవాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. సో మోడరేషన్ పద్ధతి అంటే ఏంటి అంటే కొంచెం బయాస్డ్గా ఉండకుండా ఎవరైనా ఇంగ్లీష్ మీడియం అయినా, తెలుగు మీడియం అయినా, ఉర్దూ మీడియం అయినా తగిన ఎవాల్యుయేటర్స్ని, నెంబర్ ఆఫ్ స్టాఫ్ని కూడా ఎంత అవసరం ఉంటారో అంత పెట్టి దాని ప్రకారంగా ఇప్పుడు కొన్ని బ్లూ ప్రింట్స్ అనేటివి ఇస్తారు. ఇంకొక వయలేషన్ చెప్పడం మర్చిపోయి, బ్లూ ప్రింట్స్ ఇస్తారు ఆన్సర్ స్క్రిప్ట్స్ ఎవాల్యుయేషన్కి. ఆ బ్లూ ప్రింట్స్ ఇచ్చారా లేదా అని కోర్టు అడిగినప్పుడు కోర్టుకి సీల్డ్ కవర్లో వాళ్ళు ప్రెజెంట్ చేస్తారు. అందులో వాళ్ళు క్లియర్గా అసలు పేపర్ 2కి బ్లూ ప్రింటే లేదు, కొన్నిటికి బ్లూ ప్రింట్ ఉంటుంది, అందులో ఓన్లీ సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి, దానికి కావాల్సిన డిస్క్రిప్షన్ లేకుండా బ్లూ ప్రింట్ ఉంటుంది. ఇంకొక పేపర్కి ఫుల్ విత్ డిస్క్రిప్షన్తో సహా లైక్ సైడ్ హెడ్డింగ్స్ అండ్ డిస్క్రిప్షన్తో సహా బ్లూ ప్రింట్ ఉంటుంది. లైక్ మీరు ఇచ్చిన 7 పేపర్స్కి ఇచ్చిన బ్లూ ప్రింట్లోనే డిఫరెన్స్, ఒక్కొక్క పేపర్కి డిఫరెన్స్ ఉంది. లైక్ ఇప్పుడు కమిషన్ బ్లూ ప్రింట్ ఇస్తుంది అన్నప్పుడు అన్నిటికీ ఒక ఫార్మాట్ ఉంటుంది కదా, ఆ ఫార్మాట్ లేదు, అక్కడ కూడా వయలేషనే జరిగింది కదా. సో ఇట్లా చాలా వయలేషన్స్ జరిగింది. దాని ప్రకారం ఏమవుతుంది, ఇప్పుడు నా ఇష్టం ఉన్నట్టు నేను ఒకరికి మార్క్ ఇస్తాను, ఇంకొకరు ఉంటారు బ్లూ ప్రింట్ లేకపోతే ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళు అట్లా మార్క్స్ ఇస్తారు. సో ఆ రకంగా కూడా తెలుగు మీడియం అభ్యర్థులకు కావాలని కూడా మార్క్స్ తగ్గించి ఉండొచ్చు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ వొకాబులరీ, తెలుగు వొకాబులరీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. లెట్స్ సే ఇంగ్లీష్ మీడియం వొకాబులరీ ఎక్కువ ఉన్న వాళ్ళకి తెలుగు పదజాలం పెద్దగా అర్థం కాకపోవచ్చు. కానీ అట్లాంటప్పుడు ఒక ఇంగ్లీష్ ఎవాల్యుయేటర్ వచ్చి తెలుగు దాన్ని ఎట్లా కరెక్ట్గా ఎట్లా ఎవాల్యుయేట్ చేయగలుగుతారు? చేయలేరు. ఈవెన్ మీరు కోర్ట్ ఆర్గ్యుమెంట్స్ గమనిస్తే అందులో నిరంజన్ రెడ్డి గారు అంటారు, గుంటూరుకి సంబంధించిన యాస వారి పదజాలం వాడితేనే మార్కులు ఎక్కువ రావు, అట్లాంటిది తెలంగాణ యాసలో రాస్తే ఎట్లా వస్తాయి మార్కులని ఆయన రైజ్ చేశారు కోర్టులో. అసలు ఇప్పుడు తెలంగాణ వాళ్ళు తెలంగాణకి తగిన పదజాలంతో రాయకుండా ఇంకెట్లా రాస్తారు? సో అది తప్పు కదా. వాళ్ళ దగ్గర ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ లేదు. ఎందుకు లేదు అని అంటే వాళ్ళు ఫాలో అవ్వాల్సిన రెగ్యులేషన్స్ ఏవి ఫాలో అవ్వలేకపోయినారు కాబట్టి దాన్ని వాళ్ళు ఏది కోర్టులో ప్రొడ్యూస్ చేసుకోలేకపోయినారు. ప్రొడ్యూస్ చేసిన వాటిల్లో కూడా డిఫరెన్సెస్ ఒకదానికి ఇంకొక దానికి చాలా వేరియేషన్ కనిపించింది కాబట్టి మాకు ఈ రీఎవాల్యుయేషన్ అనే ఈ జడ్జ్మెంట్ వచ్చింది. రీఎవాల్యుయేషన్ ఆర్ రీమెయిన్స్ అనేది మాకు వచ్చింది. గ్రూప్ 1 ఎగ్జామ్స్కి సంబంధించి మీ మెయిన్ డిమాండ్ ఏంటి సింధుజీ? యాజ్ అ గ్రూప్ 1 ఆస్పిరెంట్గా మాత్రమే కాకుండా అన్ఎంప్లాయ్గా ఈ కోర్టు జడ్జిమెంట్ని తీసుకుంటే రీఎవాల్యుయేషన్ బెటరా లేకపోతే మళ్ళీ రీమెయిన్స్ బెటరా? జడ్జిమెంట్ ప్రకారంగా పోతే రీమెయిన్స్ వుడ్ బి ద బెస్ట్ ఇది అండి. ఇప్పటికే
సెలెక్ట్ అయి ఉన్నారు కొంతమంది, సర్టిఫికేషన్ వెరిఫికేషన్స్ అయిపోయి ఉన్నాయి, పోస్టింగ్ కోసం వెయిట్ చేసినటువంటి ఈ టైంలో మళ్ళీ రీమెయిన్స్ పెట్టాలంటే ప్రాబ్లం అంతా ఒకటికి మళ్ళీ మొదటి నుంచి రాదా? వస్తుంది. ఇప్పుడు రీమెయిన్స్ పెట్టినా కూడా మాకు 8 months టైం ఉంది కాబట్టి మీరు గమనిస్తే గ్రూప్ 1కి సంబంధించి GO29 స్టార్టింగ్ నుంచి ఇష్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ GO29 ఇష్యూ ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే యాజ్ పర్ జడ్జ్మెంట్ మాట్లాడుకుంటే రీమెయిన్స్ వుడ్ బి ద బెస్ట్ సొల్యూషన్. దట్ విల్ బి ద వే ఫార్వర్డ్. ఒకవేళ రీమెయిన్స్ గనుక మళ్ళీ జరిగితే పెట్టాలనుకుంటే ఏ ప్రాసెస్ సజెస్ట్ చేస్తారు మీరు? ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మేము పాయింట్అవుట్ చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా రెక్టిఫై చేస్తే రీమెయిన్స్ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ రీమెయిన్స్ పెట్టడంలో కూడా ఒక ఆబ్జెక్షన్ ఉండొచ్చు, ఒక ప్రాబ్లం ఎరేజ్ అవుతుంది. ఏంటి అంటే ఇప్పుడు ప్రిలిమ్స్లో ఒక హాల్ టికెట్ నెంబర్, మెయిన్స్లో ఒక హాల్ టికెట్ నెంబర్ ఉంది కదా, ఆ ప్రాబ్లమ్ని ఎట్లా రెక్టిఫై చేస్తారు ఇప్పుడు రీమెయిన్స్కి వెళ్తే? కానీ దాన్ని ఎట్లా చేస్తారనేది వాళ్ళ ఆప్షన్. కాకపోతే ఉన్న వాటిలో రీమెయిన్స్ విల్ బి ద బెస్ట్ సొల్యూషన్. గ్రూప్ 2 నోటిఫికేషన్ మీదే ఒక రప్చర్ నడిచింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేటప్పటికి రేషియో దాని టైంలో మీరు కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్పారు. గవర్నమెంట్ పట్టించుకున్నట్లుగా ఉంది. కట్ చేస్తే హైకోర్టు కలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? నిరుద్యోగుల జీవితాలతో నిజంగానే కాంగ్రెస్ గవర్నమెంట్ చెలగాటమాడుతోందా, లేకపోతే నిరుద్యోగులని ఆస్పిరెంట్స్ని ప్రతిపక్షాలు గైడ్ చేస్తున్నటువంటి భ్రమలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా? ఏం జరుగుతోంది అసలు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో? ఇక్కడ ఖచ్చితంగా నేను ఒకటి ఏమనుకుంటా అంటే ఈ రోజు నిరుద్యోగులందరూ ప్రభుత్వం మీద గెలిచారని నేను భావిస్తాను, ఎస్పెషల్గా ఈ గ్రూప్ 1 జడ్జిమెంట్ వచ్చిన తర్వాత. ఎందుకు అనంటే ఈ గ్రూప్ 1 జడ్జిమెంట్ రాకముందు వరకు ప్రతి స్టేజ్లో ప్రతి విషయం మీద మేము హెచ్చరించినాము, గవర్నమెంట్ని హెచ్చరించాము, అపీల్ చేశాము, ఇట్లా కాదు మాకు ఇట్లా పెట్టండి అని చెప్పాం. కానీ ఏ ఒక్కటి కూడా పట్టించుకోకుండా ఆదరాబాదరాగా మెయిన్స్ కండక్ట్ చేసింది. ఈవెన్ మేము మెయిన్స్ రాసిన రోజు మా పరిస్థితి ఏంటి అంటే ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్లే ముందు కూడా ఆ రోజు సుప్రీంకోర్టులో మా కేసు బెంచ్ మీదకి వచ్చినుండే. సో ఏమవుతుందో అది చూసి పోదాము అన్న ఆశతోటి లాస్ట్ మినిట్ మేము ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన వాళ్ళం ఉన్నాం. అది తెలిసింది అందరికీ GO29 విషయం వల్ల. సో ఇది ఖచ్చితంగా నిరుద్యోగుల విజయం. ఇందులో గవర్నమెంట్ సైడ్ నుంచి చూస్తే ఖచ్చితంగా నెగ్లిజెన్సీ చూపించిందండి. ఏ ఒక్క విషయం కూడా పట్టించుకోకుండా ముందు ప్రభుత్వం అధికారంలోకి రాకముందే మేము ఇది చేస్తాం అది చేస్తాం, ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇంకా వాళ్ళు ఏం చెప్పారు, గ్రూప్ 1లో 1:100 రేషియోలో మేము క్యాండిడేట్స్ని పిక్ చేసుకుంటామని చెప్పారు. అది కూడా లేదు. సరే పోనీ అది వదిలేసినాం. ప్రిలిమ్స్ అన్న మంచిగా చేస్తారంటే అక్కడ GO29 చేసి అన్యాయం చేసిండ్రు. వద్దు మాకు కొన్ని రోజులు అయినాక ఇవి క్లారిఫై అయినాక పెట్టండి, ఇంత కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్లో మేము రాయలేము అన్నా కూడా ఆదరాబాదరగా పెట్టారు. సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చూస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా నెగ్లిజెన్స్తోనే వాళ్ళు ఏమైపోతే మాకేంటి, మేము ఖచ్చితంగా ప్రాసెస్ ఫినిష్ చేయాలి, రిక్రూట్మెంట్ అయిపోగొట్టాలి. అండ్ మీరు గమనించి ఉంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి రాగానే కమిషన్ చైర్మన్ గా పెట్టింది మహేందర్ రెడ్డి గారిని. సరే పోనీ వాళ్ళు 2-3 years ఏమన్నా ఆ పదవిలో ఉన్నారంటే లేదు, 1 year మాత్రమే. సో మహేందర్ రెడ్డి గారు కూడా చేసింది ఏంటి అంటే నేనున్నప్పుడే గ్రూప్ 1 ఎగ్జామ్ రిక్రూట్మెంట్ అయిపోగొట్టుకొని నేను ఒక మెడల్ వేసుకొని బయటకు వెళ్ళాలని చెప్పి ఆలోచనతోటి అంతా ఆదరాబాదరగా జరిపించేశారు. ఇంకా ఆ టైంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక మాట కూడా మీరు వినుంటే, అప్పుడు December 9th అయ్యేసారు సోనియా గాంధీ గారి బర్త్డే, ఆ రోజు గ్రూప్ 1 అపాయింట్మెంట్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మొత్తం చేయాలని చూశారు. కానీ ఫర్ సమ్ రీజన్స్ ఇట్ గాట్ డిలేడ్, ఇవ్వలేకపోయినారు. అట్లా అంత ఆదరాబాదరగా పెట్టి మమ్మల్ని అందరినీ చాలా ఇబ్బందులకు గురి చేసినాడు. అండ్ ఇది కరెక్ట్ కాదు, అంత నిర్లక్ష్యంతో చేయాల్సిన అవసరం లేకుండే. ఈవెన్ కోర్ట్ ఆర్డర్లో కూడా క్లియర్గా మెన్షన్ చేసింది, ఎగ్జామ్లో ట్రాన్స్పరెన్సీ లేదు, ప్రతి స్టెప్లో నెగ్లిజెన్స్ అనేది కనిపించింది అని ఒక హానరబుల్ హైకోర్టు చెప్పింది అని అంటే ఇంకా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు వాళ్ళు ఇన్ఎఫిషియంట్, ఇన్ఎలిజిబుల్ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికైనా, లేకపోతే యాజ్ అ కమిషన్ ఒక ప్రభుత్వంగా కమిషన్కి సూచనలు ఇవ్వాలి, ఇట్లా పెట్టాలి, ఆల్రెడీ దెబ్బతిని ఉన్న సంస్థ ఇది అని ఆ సూచనలు ఇచ్చే దాంట్లో ప్రభుత్వము విఫలమైంది. కమిషన్ ప్రాసెస్ కండక్ట్ చేయడంలో కమిషన్ కూడా విఫలమైపోయింది. కేసీఆర్ హయాంలో పేపర్ లీక్ అయినప్పుడు సిట్ ఏర్పాటు వీటన్నిటిని బేస్ చేసుకొని రేవంత్ తన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అవునవును, నేను అధికారంలోకి వస్తే ఈ దోషుల్ని పట్టుకుంటాను, అండ్ బై ద సేమ్ వే ఏ నిరుద్యోగి, ఏ అభ్యర్థి, ఏ విద్యార్థి ఇబ్బంది పడకూడదు అని చెప్పి. కట్ చేస్తే రేవంత్ రెడ్డి వెళ్ళి సీఎం సీట్ మీద కూర్చున్నారు, కానీ నిరుద్యోగుల ఆందోళన జరుగుతూనే ఉన్నాయి, కాంగ్రెస్ నేతలు నిలదీస్తూనే ఉన్నారు. ఎక్కడొచ్చింది గ్యాప్? అసలు గ్యాప్ అంటే
గ్యాప్ ఎందుకు వాళ్ళు క్రియేట్ చేసుకున్నారో తెలియదు. గ్యాప్ ఎక్కడ వచ్చింది అని అంటే, మేము ఎప్పుడు కూడా ప్రభుత్వంతో గ్యాప్ పెంచుకోవడానికి మేము ట్రై చేయలేదండి. మాకు ఏం అవసరం, నోటిఫికేషన్లు ఇచ్చి మాకు ఎగ్జామ్స్ కరెక్ట్గా పెడితే మేము మా ఫ్లోలో మేము ఉంటాం. కానీ ప్రభుత్వాల గురించి మేము పట్టించుకునే వాళ్ళం కాదు కదా, మేము రాజకీయ నాయకులం కాదు. ప్రభుత్వం ఏం చేస్తుందని ఎప్పుడు ప్రభుత్వం మీద కన్నేసి ఉంచడానికి. కానీ ప్రభుత్వం అంతటా ప్రభుత్వం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసి గ్యాప్ పెంచుకుంది. ఇప్పుడు గ్యాప్ పెంచుకోవడం కాకుండా ఫుల్ యాంటీ అయిపోయినారు నిరుద్యోగులంతా. ఎందుకు వాళ్ళు ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటి, ఇప్పుడు ఏదైతే పేపర్ లీకేజ్ జరిగిందో దానికి సంబంధించి నేను సిబిఐ ఎంక్వైరీ కూడా చేపిస్తాను, నేను అధికారంలోకి వస్తే సిట్ విచారణలో ఎవరైతే దోషులుగా తేలుతారో వాళ్ళకి మేము ఖచ్చితంగా శిక్ష వేస్తాము, టీజీపీఎస్సీ ప్రక్షాళన చేస్తామని చెప్పిండ్రు దానికి సంబంధించి. మరి ఇప్పుడు ఈరోజు సిబిఐ ఎంక్వైరీ ఎక్కడ పోయింది, సిట్టు విచారణ, అసలు దాని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. నిజంగా ఇప్పుడు పేపర్ లీక్ అయిందని ఆ రోజు కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారు అందరి మీద ఆరోపణలు చేసినావు. ఇప్పుడు సిట్ విచారణ చేపించు, దాని నుంచి వస్తే వాళ్ళు ఒకవేళ కేటీఆర్ కేసీఆర్ దోషులు అయితే వాళ్ళని శిక్షించవచ్చు కదా, కానీ అది చేయలేదు. సిబిఐ ఎంక్వైరీ ఎటు పోయిందో ఆయన అసలు ఆ మాటే లేదు. ఇప్పుడు ప్రతిదానికి కాళేశ్వరం కమిషన్ అంటారు, లేకపోతే విద్యుత్ కమిషన్, ప్రతిదానికి కమిషన్ వేసినప్పుడు టీజీపీఎస్సీకి సంబంధించి ఇంతమంది యువతకు సంబంధించింది కదా, ఇది భవిష్యత్, తెలంగాణ భవిష్యత్తు కదా వీళ్ళందరూ. మరి దీనికి సంబంధించి ఎందుకు కమిషన్ వేయాలని నీకు అనిపించలేదు? కమిటీలు వేశారు దేనికి సంబంధించి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సబ్ కేటగరైజేషన్కి కమిటీ వేశారు. మరి అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఏంది అనేది నోటిఫికేషన్స్కి వచ్చేటప్పటికి ఇంతవరకు ఏం చెప్పలేదు. ఇంకొక కమిటీ దేనికి, సిలబస్ కమిటీ అని వేశారు. మరి దానికి సంబంధించి కూడా ఏం మాట్లాడట్లేదు. ఇట్లా రకరకాలుగా వాళ్ళు అన్నీ మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్తూనే ఏది చేయకుండా మమ్మల్ని నిర్లక్ష్యానికి గురి చేస్తూ వస్తున్నారు. గ్రూప్ 2 నుంచి గ్రూప్ 1 వరకు ఈ నోటిఫికేషన్స్లో మహిళలకు తీవ్రమైనటువంటి, మహిళా అభ్యర్థులకు తీవ్రమైనటువంటి అపార్థిడ్ అంటరానితనము, విభేదాలు ఉన్నాయని చెప్పి ఒకటి ఉంది. ఆ రిజర్వేషన్కి సంబంధించి ఏదన్నా ప్రాబ్లం ఉందా? ఎస్, ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు నార్మల్గా మహిళలకి 33% రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి, అది ఎందులో అయినా. ఇప్పుడు గ్రూప్ 1లో చూసుకుంటే మెరిట్లోనే ఉమెన్ వచ్చేసిండ్రు, అక్కడ ఆబ్జెక్షన్ లేదు, సరే ఫైన్, ఉమెన్ వచ్చేసినారు, మనం ఆబ్జెక్ట్ చేయాల్సింది ఇది కూడా లేదు. కానీ గ్రూప్ 2లో ఎందుకు రాలేదు అంటే, ఇప్పుడు గ్రూప్ 1లో మహిళలు మెరిట్లో ఉన్నప్పుడు గ్రూప్ 2లో ఉండరా? అంతే కదా, ఉంటారు కదా, ఆబ్వియస్గా ఉంటారు కదా. కానీ గ్రూప్ 2లో మాత్రం ఆల్మోస్ట్ 160 మెంబర్స్ ఉమెన్ క్యాండిడేట్స్ జాబ్ లూజ్ అయినారండి. జస్ట్ బికాస్ ఈ 33% రిజర్వేషన్ అనేది ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ లేక. 33 అండ్ 160 మెంబర్స్ అంటే 160 ఫ్యామిలీస్. మేము చాలాసార్లు మేము కమిషన్కి వెళ్ళి అక్కడున్న సెక్రటరీలకు చెప్పాము, జిఏడి డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళి చెప్పినాము, రకరకాలుగా ఈవెన్ మినిస్టర్స్కి కూడా కలిసి చెప్పినాం. కానీ అసలు మినిస్టర్స్కి ఈ విషయం బుర్రకే ఎక్కట్లేదు. ఈవెన్ శ్రీధర్ బాబు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, చిన్నారెడ్డి గారు కానీ, ఇట్లా చాలామందికి, సీతక్క గారికి కానీ చెప్పినాం, కానీ వాళ్ళకి అర్థమే అవ్వట్లేదు. మేము సెక్రటరీ ఏమంటారు, కమిషన్ సెక్రటరీ గారిని అడిగితే వారేమంటారు, మీరు మాకు ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ రావాలమ్మా, ఇది ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ కాబట్టి మాకు అక్కడి నుంచి రావట్లేదు కాబట్టి మేము చేయట్లేదు. అంటే ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు 3 పోస్టులు ఉంటే అందులో ఖచ్చితంగా ఒకటి ఉమెన్కి ఉండాలి, కానీ అది రావట్లేదు. అది రాకపోతే నష్టపోతున్నారు కదా. అంటే ఇప్పుడు కావాలని, ఇప్పుడు ఏమంటారు రేవంత్ రెడ్డి గారు, మీ మహిళల్ని ఇంతమంది 1 కోటి మందిని కోటీశ్వర్లను చేస్తా అని మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఇవ్వాల్సిందే చక్కగా ఇవ్వనప్పుడు ఇంకా కొత్తవి ఎందుకు? మేము అడిగేది మాకు రావాల్సిందే అడుగుతున్నాం, కొత్తది అడగట్లేదు. ఎందుకు ఇట్లా అణచివేత గురి చేస్తున్నారు మహిళలను అనేది నాకు అర్థం కావట్లేదు. అండ్ మేము వారి దృష్టికి తీసుకెళ్ళకపోతే మా తప్పు. ఎన్ని విధాలుగా మాకు చేతనైన విధాలుగా మేము తీసుకెళ్ళినా కానీ అది జరగనివ్వట్లేదు. అండ్ సేమ్ టైం ఇంకా మాకున్న ఆఖరి ఆప్షన్ ఏముంటుంది, కోర్టుని అప్రోచ్ అవ్వడం. కోర్టుని కూడా అప్రోచ్ అయినాం, గ్రూప్ 2 విషయంలో అప్రోచ్ అయినాము. అక్కడ జరిగే వాదనలు జరుగుతున్నాయి. కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి కౌన్సిల్స్ ఎవరైతే ఉంటారో, సీనియర్ కౌన్సిల్స్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రం కేసుని బెంచ్ మీదకే రానివ్వరు. ఒకవేళ బెంచ్ మీదకి వచ్చిన వాళ్ళు అటెండ్ అవ్వరు. అంటే ఇందులో వాళ్ళ చిత్తశుద్ధి కనిపిస్తోంది కదా. అరే ఇది ఒక ప్రాబ్లం ఉంది అన్నప్పుడు పిలుచుకొని మరీ చేయాల్సిన పరిస్థితిలో చేస్తా అని చెప్పి అట్లాంటి మాటలు చెప్పి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అయినా కోర్టు వరకు వెళ్ళినా కూడా అక్కడ కూడా మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు తప్ప దాన్ని పరిష్కరించాలని అయితే చూడట్లేదు. ఆ రకంగా గ్రూప్ 3లో, గ్రూప్ 4లో ప్రతి దాంట్లో లాస్ అయినారు ఉమెన్. కొన్ని వందల అభ్యర్థులు లాస్ అయిపోయినారండి ఈ విషయంలో. దాన్ని నేను గవర్నమెంట్కి అపీల్ చేశాను, దాన్ని కొంచెం రెక్టిఫై చెయ్యండి. అది చిన్న పని, మీకు వాళ్ళకి పెద్ద పని కాదు, అది జస్ట్ జిఏడి డిపార్ట్మెంట్ నుంచి కొన్ని గైడ్ లైన్స్ వస్తే ఈజీగా అయిపోయే పని. అట్లీస్ట్ దాన్నన్నా చేయండి. దాన్ని కూడా చేయకుండా మీరు మీ పనితనం ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. ఏ కాంగ్రెస్ నేత వేదిక ఎక్కినా, మీడియాలో వచ్చిన, డిబేట్లో కూర్చున్నా కూడా జాబ్ క్యాలెండర్ మేము పక్కాగా ఇస్తున్నాము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకి మేం చేసినంతగా, గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులకి మేం చేసినంతగా ఇంకెవ్వరూ చేయలేదు అనేటువంటిది వాళ్ళ డిమాండ్స్.
ఆగ్రహాలు ఆవేశాలు వీటన్నిటిని పక్కన పెట్టేస్తే సింధు గారు, నిజంగా కాంగ్రెస్ సర్కార్ ఏం చేయలేదా నిరుద్యోగులకి? చేయలేదండి. వాళ్ళు చేసిందల్లా ఒకటే, నిరుద్యోగులను అవమానించడం వాళ్ళు బాగా చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఒకసారి రేవంత్ రెడ్డి గారు వేదిక మీద అంటారు ముదురు బెండకాయలని, ఒకసారి అంటారు నిరుద్యోగులందరినీ, ఇంకొకసారి అంటారు వీళ్ళకి స్కిల్సే డిగ్రీలు ఉన్నాయి కానీ స్కిల్స్ లేవంటారు. ఇట్లాంటి అవమానాలు చాలా చేసినారు మాకు, కానీ మాకు కావాల్సిన న్యాయం మాత్రం చేయలేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పే 60,000 70,000, ఒకరు 60,000 అంటారు, ఒకరు 70,000 అంటారు, ఇంకొకరు 1,00,000 అంటారు. కానీ అందులో ఏది నిజం కాదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. రీసెంట్గా హెల్త్ డిపార్ట్మెంట్లో కొన్ని నోటిఫై చేశారు తప్ప వాళ్ళు ఏది చేయలేదు. అన్ని గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకి ఎగ్జామ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన వాటికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తూ వచ్చినారు. ఒకటి జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్ అని చెప్పి ఈ మధ్య కొత్తగా రివైవ్ చేశారు, విఆర్ఓ విఆర్ఎల్ అని రివైవ్ చేశారు. అది ఎంత విచిత్రం అనిపిస్తుంది అంటే నాకు, ఆల్రెడీ ఒక జాబ్లో ఉన్న వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి మళ్ళీ వాళ్ళని ఇంకొక జాబ్లోకి తీసుకున్నారు, జీపీఓగా తీసుకున్నారు వాళ్ళని. సరే తీసుకున్నారు పోనీ, దానికి కూడా ఆ ఎగ్జామ్లో కొంతమంది అభ్యర్థులు 5,000 పోస్టులకి ఏమో ఎగ్జామ్ పెడితే అందులో 3,500 అభ్యర్థులు క్వాలిఫై అయినారు, ఇంకా 1,500 మంది క్వాలిఫై అవ్వలేదు. క్వాలిఫై అవ్వలేని వాళ్ళని వదిలేసి కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలని చెప్పి కొత్త ఎగ్జామ్ పెట్టచ్చు. అట్లా పెట్టకుండా అరే ఈ 1,500 మంది క్వాలిఫై అవ్వలేదు, సో మళ్ళీ మీకు ఒక ఛాన్స్ ఇస్తాం బై, మీరు మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వండి అని చెప్పి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అట్లా 5,000 మందికి జీపీఓగా ఇచ్చినారు. దానికి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాల్సిన అవసరం, ఆ పరిస్థితి ఏంటి? ఎంత దారుణం అది, ఎంత విచిత్రం చెప్పాలంటే. అంటే ఒక ఉద్యోగం ఉన్న మనిషికి మళ్ళీ ఉద్యోగం ఇచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి నేను ఇచ్చినా అని చెప్పుకోవడం ఎంత చాలా నవ్వొస్తుంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అప్పుడు, రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం అప్పుడు ఎల్బీ స్టేడియం సాక్షిగా జరిగినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్లో ఇది కూడా ఓకేనా? అంతే అండి, ప్రతిదీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఏవైనా కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లకు ఇచ్చినవే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినవి మహా అంటే 12,000 పైచిలకు ఉద్యోగాలు మాత్రమే ఉంటాయి, అంతకు మించి లేవు. ఇంకా కానీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రామిస్ చేశారు. అది రాహుల్ గాంధీ స్వయాన హైదరాబాద్ వచ్చి, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, గాంధీ కుటుంబం వాళ్ళందరూ వచ్చి ప్రామిస్ చేసిన మాట. కానీ ఆ మాట ఎక్కడ పోయింది? రీసెంట్గా చూస్తే 2.5 సంవత్సరాల్లో మేము 1,00,000 ఇస్తాము అని మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు. మేము అడగలేదండి 2 లక్షలు ఇవ్వమని, మేము అడగలేదు. ఉన్న ఖాళీలని భర్తీ చేయండి, అది జాబ్ క్యాలెండర్, చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ ఇచ్చి భర్తీ చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఎందుకు నేను చట్టబద్ధమైనది అంటున్నా అంటే, ఇప్పుడు మనకి యూపీఎస్సీ క్యాలెండర్ ఉంటుందండి. సో దాని ప్రకారంగా నేను ఈ సంవత్సరం రాస్తాను, నాకు రాదు, మళ్ళీ వచ్చే సంవత్సరం రాస్తాను, రాదు. సరే రాలేదు కదా, నేను ఇంకొక ప్రొఫెషన్ చూస్ చేసుకుంటా, ఇంకొక కెరీర్లోకి వెళ్ళిపోతా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు అనేది ఎలక్షన్ అజెండాగా మార్చేస్తున్నారు. ఎలక్షన్ అజెండాగా మార్చి ఎలక్షన్స్ ముందు ఇంకొక సంవత్సరంన్నరలో ఎలక్షన్స్ వస్తాయి అన్నప్పుడు ఈ యువత అందరికీ నోటిఫికేషన్లు ఇచ్చి కూర్చోబెడుతున్నారు. సో ఇక్కడ ఏమవుతుంది, 3-4 ఇయర్స్ వాళ్ళ ప్రీషియస్ టైమ్ అంతా ఒక నోటిఫికేషన్కి మధ్యలో 3-4 ఇయర్స్. సరే అట్లనైనా సాఫీగా జరిగిపోతాయా? లేదు. ఈరోజు మన గ్రూప్ 1 ఏమైంది, 2022 నుంచి క్యాన్సిల్ అవుతూ ఇక్కడ వరకు వచ్చింది. మెయిన్స్ రాసాక కూడా మళ్ళీ ఇదే ప్రాబ్లం. నువ్వు ప్రాసెస్ ప్రాపర్గా లేదు, నోటిఫికేషన్ ఇష్యూ చేయడము ఆన్ టైం ఉండదు. సో మన నిరుద్యోగ జీవితాలు ఎట్లా బాగుపడతాయి? సరే ప్రైవేట్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఏమన్నా ఉందా? అక్కడ కూడా నిల్లు. దానికి రేవంత్ రెడ్డి గారే స్వయాన స్టేజ్ల మీద వీళ్ళకి డిగ్రీలు ఉన్నాయి కానీ స్కిల్స్ లేవు అన్నప్పుడు ప్రైవేట్ సెక్టర్లో ఎవరు ఎంప్లాయ్ చేసుకుంటారు? సో స్కిల్స్ లేవు అన్నప్పుడు అప్ స్కిల్ చేయాలి కదా, చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే రూరల్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి నేను నిజంగా చెప్తున్నా అండి, నేను కొన్ని నెలల క్రితం నేను కొన్ని లైబ్రరీస్ని విజిట్ చేశా. అసలు ఏంటి సమస్య ఏంటి, వీళ్ళు ఎందుకు ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్ళలేకపోతున్నారు ఒకసారి అడిగి తెలుసుకుందామని చెప్పి పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి నేను విజిట్ చేసి ఒక్కొక్కరిని కొంచెం పర్సనల్గా అడిగితే వాళ్ళని నేను అడిగిన, ప్రైవేట్ సెక్టర్లోకి ఎందుకు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు మీరు అని అంటే, మాకు భయం, కాన్ఫిడెన్స్ లేదు, అసలు ప్రైవేట్ సెక్టర్లోకి ఎట్లా వెళ్ళాలో మాకు తెలీదు, బేసిక్ అవేర్నెస్ లేదండి, బేసిక్ స్పీకింగ్ స్కిల్స్ లేవు, ఒక రెజ్యూమే చేసుకోవడం కానీ ఒక అప్లికేషన్ చేసుకోవడం కానీ తెలీదు. ఇట్లాంటి వాటిల్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే దాంట్లో ప్రభుత్వ పాత్ర ఉండాలా లేదా? ఖచ్చితంగా ఉండాలి. సో అది ఆ పాత్ర పోషించకుండా వీళ్ళకి స్కిల్స్ లేవు, వీళ్ళు ముదురు బెండకాయలు, వీళ్ళకి ఏమి రావు అని ఒక నిరుద్యోగుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటాము, విద్యార్థులకి ఉజ్వల భవిష్యత్తు ఇస్తామంటే స్కిల్ డెవలప్మెంట్ చేయించాలంటే కదా ఉద్దేశం. రేవంత్ రెడ్డి గారి హామీ కూడా అదే కదా. ఎస్, ఇప్పుడు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నారు. దానివల్ల నువ్వు ఎంతమందిని చేయగలుగుతావు? కొన్ని వేల మంది మాత్రమే ఒక 2-3 సంవత్సరాలు అందులో చదువుకుంటే
అప్ స్కిల్ అయ్యి బయటకు వస్తారు. కానీ మరి లక్షల సంగతి ఏంటి? నువ్వు అక్కడ లిమిటెడ్ అడ్మిషన్సే ఉంటాయి ఆ యూనివర్సిటీ పెట్టినా కూడా, కానీ మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సో మేము రిక్వెస్ట్ చేసేది అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి, మండల్ లెవెల్ నుంచి డెవలప్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఎకనామికల్గా అంత ఇబ్బంది ఉంటుంది, ఇక్కడ హైదరాబాద్ దాకా వచ్చి చదువుకోవాలన్నా చేయాలన్నా ఇబ్బంది ఉంటుంది. సో మండల్ లెవెల్ నుంచి రూరల్ యూత్ని అప్స్కిల్ చేస్తే వాళ్ళకి నచ్చిన విధంగా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి అప్స్కిల్ చేసినప్పుడు సరే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడరు కదా. ఎంతో కొంతమంది అయితే ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్ళిపోతారు కదా, అటు వెళ్ళనివ్వట్లేదు, ఇటు ఇక్కడ ఉన్నా కానీ ఇక్కడ నోటిఫికేషన్లు రావట్లేదు. మరి యువత గురించి ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఆలోచన ఏంటి నా బేసిక్ క్వశ్చన్. మాకైతే ఎటు చూసినా కనిపించట్లేదు. ఇంకా వాళ్ళ మేనిఫెస్టోలో పెడతారు మేము కాంట్రాక్ట్స్లో యువతని ఎంప్లాయ్ చేసుకుంటాం అంటారు. మరి కాంట్రాక్ట్స్ ఇచ్చినారా వాళ్ళకి? మా యువతకు కాంట్రాక్ట్స్ ఇచ్చినారా? ఇవ్వలేదు. అన్ని మాటలకే పరిమితం అయిపోయినాయి. నేను ఈరోజు కొంతమంది క్వశ్చన్ చేస్తాను మీ వేదికగా. ఇప్పుడు కోదండరామ్ గారు ఉన్నారు. కోదండరామ్ గారు అంతకుముందు వరకు రాష్ట్రంలో ఏ తప్పు జరిగినా ఎత్తి చూపేవారు. ఈ రోజు గ్రూప్ 1 విషయంలో ఇంత పెద్ద సమస్య ఎక్కడైనా మీరు చూసారా కోదండరామ్ గారు మాట్లాడడం? ఎక్కడా కనిపించలేదు. మరి ఇప్పుడు వాళ్ళని ఎట్లా నమ్మాలి మేము? అంతకుముందేమో కొంచెం అయినప్పుడు మాలాంటి వాళ్ళని పిలుచుకొని అట్లా కాదు ఇట్లా చేస్తే మీకు న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ తరపు నుంచి అని చెప్పిన వారు మరి ఈ రోజు ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నారు? ఇది చిన్నది కాదు. మేము ఎందుకంటే అంతకుముందు ప్రతిదీ కూడా కోదండరామ్ గారికైనా ఎవరికైనా చెప్పినాము. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, అవన్నీ మీ ఊహాగానాలు, అట్లేం జరగదు కమిషన్ అంతా దాని పని అది చేసుకుంటూ పోతుంది అని మాట్లాడిన వాళ్ళు ఈరోజు జరిగినాయి అని తేలిపోయింది. మరి ఈ రోజన్నా మాట్లాడాలి కదా. కనీసం మాకు భరోసా ఇస్తున్నట్టు ఎక్కడైనా ప్రెస్ మీట్ కనిపించిందా మీకు? కనీసం మమ్మల్ని అడ్రస్ చేసి ఎక్కడైనా ప్రెస్ నోట్ కనిపించిందా? ఖాళీ ఓ మినిస్టర్ దగ్గర పోతారు, కూర్చుంటారు, ఫోటో దిగుతారు, ఏమంటారు ఈ నిరుద్యోగ సమస్య. ఇప్పుడు చిక్కడపల్లి లైబ్రరీకో లేకపోతే ఇంకొక స్టడీ హాల్ దగ్గరికి వచ్చి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ నిరుద్యోగులతో మాట ముచ్చట పెట్టారు. దాని తర్వాత అద్దంకి దయాకర్ కోదండరామ్ ఇద్దరు వెళ్ళి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గర నోటిఫికేషన్ గురించి చర్చిస్తున్నాము అని చెప్పి ఒక ఫోటోస్ రిలీజ్ చేస్తారు. సరే, ఏదైనా కూడా ఇలాంటి ప్రయత్నాల మీద మీకు నమ్మకం లేదా? లేదు. ఎందుకు లేదు? అద్దంకి దయాకర్ గారు వారంతట వారు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ప్రతి చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు అన్నీ తెలుసుకున్నారు. అందులో ఒక్కటైనా పరిష్కరించినరా? ఫస్ట్ క్వశ్చన్. ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీ వేదికగా ఇచ్చిన మాట ఏంటి అని అంటే ఖచ్చితంగా మిమ్మల్ని సీఎంతో కల్పిస్తా వారం 10 రోజుల్లో అని చెప్పినారు. ఈ రోజు అయిందండి వారు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి? ఆల్మోస్ట్ నెల దాటిపోయింది. ఇప్పటివరకు అసలు సీఎం అపాయింట్మెంట్ ఊసే లేదు. ఇంకొకటి మధ్యలో అక్కడ చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్న నా ఫ్రెండ్స్కి కాల్ చేసి ఏమంటారు, డిప్యూటీ సీఎంని ఇవాళ మధ్యాహ్నము కానీ రేపు కానీ కల్పిస్తాను, మీరు రెడీ ఉండండి అని చెప్తారు. ఆ రోజులు అయిపోతాయి, కానీ ఆయన మాత్రం కల్పించాడు. సీఎం నుంచి డిప్యూటీ సీఎంకి వచ్చింది, రేపొద్దున ఒక మినిస్టర్ దగ్గర తీసుకుపోయి కూర్చోబెట్టినా ఆశ్చర్యపోని అవసరం లేదు. అండ్ ఇంకొకటి, ఈవెన్ ఇట్లా మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఇట్లా ఎవరైనా కాంగ్రెస్ నాయకుల దగ్గరికి వెళ్ళాల్సినప్పుడు కూడా వాళ్ళు పర్టికులర్గా కాంగ్రెస్కి ఫేవర్గా ఉన్న వాళ్ళని తీసుకొని పోతారు, చర్చలు అంటారు, ఫోటోలు రిలీజ్ చేస్తారు. కానీ ఆ చర్చల నుంచి వచ్చే పరిష్కారాలు మాత్రం ఇప్పటివరకు మేము చూడలేదండి. అంతెందుకు నా స్వయంగా నేనే గత సంవత్సరం పొన్నం ప్రభాకర్ గారు చర్చలకు పిలిస్తే పోయి అందులో ఉన్నదాన్ని ఆ రోజు మేము ప్రతి అంశాన్ని లేవనెత్తినాం, వాటన్నిటిని మేము పరిష్కరిస్తామని చెప్పినారు. పరిష్కరించకపోగా ఇంకెక్కువ సమస్యలు తీసుకొచ్చి పెట్టినారు మాకు. సో ఇవన్నీ చూసుకుంటే మాకు ఎట్లా నమ్మకం ఉంటుంది చెప్పండి? ఇప్పుడు జరిగేదంతా రేవంత్ రెడ్డి గారి నోటీస్లో లేదని అనుకోవాలా మేము? లాస్ట్ టైం పొన్నం ప్రభాకర్ గారిని మీరు కలుసుకున్నప్పుడు కేవలం ఆ మీటింగ్ లో మినిస్టర్ మాత్రమే ఉన్నారా, లేకపోతే సంబంధిత అధికారులు కూడా ఉన్నారా? ఎందుకంటే మీకున్నంత అవగాహన, మీకు కావాల్సిన రిఫార్మ్స్ మంత్రులకు అవగాహన ఉండేటువంటి ఛాన్స్ లేదు, అధికారులకు ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఉంటారా? అసలు ఉండరు. అధికారులు ఎప్పుడు కూడా ఉండరండి. మరి ఇంకెందుకు ఇంకా మీటింగ్? ఇంకా అంతే, వాళ్ళు మేము పిలుచుకున్నాం, నిరుద్యోగులతో చర్చలు జరిపినామని చెప్పుకోవడానికి, కొంచెం కాలయాపన చేయడానికి తప్ప దేనికి పనికి రావట్లేదు ఆ చర్చలు. ఒక్క చర్చల నుంచి కూడా మాకు ఒక సమస్యకు పరిష్కారం వచ్చింది అని చెప్పుకోవడానికి లేదండి. ఒక్క సమస్య కూడా పరిష్కారం అవ్వలేదు ఇప్పటి వరకు వాళ్ళ సైడ్ నుంచి. ఆనాడు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కి సపోర్ట్ చేశారు. ఓపెన్ గా మాట్లాడుకుంటే నిరుద్యోగులకి, ఆస్పిరెంట్స్ కి, కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇప్పుడు ఒక పెద్ద గ్యాప్ ఉంది. అవును. ఈ గ్యాప్ క్రియేట్ చేశారా లేకపోతే క్రియేట్ చేయబడిందా? ఏంటి అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? గ్యాప్ ప్రతిపక్షాల నుంచి వాళ్ళు ఏమీ ట్రై చేసి గ్యాప్ క్రియేట్ చేసింది అయితే కాదండి. ఇది ప్యూర్ కాంగ్రెస్ వాళ్ళంతట వాళ్ళు నిరుద్యోగులతో గ్యాప్ పెంచుకున్నారు. బేసిక్ థింగ్, మీరు అన్ని ప్రాపర్గా చేస్తే నిరుద్యోగులకు ఇంతకుముందు చెప్పినట్టు అవసరం లేదు కదా, ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళంతట వాళ్ళు మా మీద నిర్లక్ష్యం చూపించేటప్పటికి మేము కూడా వాళ్ళకి అగెయిన్స్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా మేము క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేయకుండా కామ్గా ఎన్ని రోజులను కూర్చుంటాం మేము? నిరుద్యోగుల ముసుగుల్లో కొంతమంది
ఆస్పిరెంట్స్ ముసుగులో కొంతమంది బీఆర్ఎస్ డైరెక్షన్లో పోతున్నారు, కావాలనే కాంగ్రెస్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది కాంగ్రెస్ గవర్నమెంట్ బలంగా నమ్ముతోంది. నిజంగా బీఆర్ఎస్ ఎగదోస్తుందా మిమ్మల్ని? లేదు, 100% లేదు. ఎవరిని, కొంతమందిని కాదు, ఒక్కరి. ఇప్పుడు ఎగ్గదోస్తుంది అని అనుకోవాలంటే ఇప్పుడు మాకు తెలుసు కదా నిజ నిజాలు ఏంటో. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ నిజంగానే వాళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టాలని చేసే వ్యాఖ్యలు ఉంటే మాకు అర్థం కాదా? మేము పసిగట్టలేము ఆ వ్యాఖ్యల్ని. అరే వీళ్ళు చేయకుండా వీళ్ళు మమ్మల్ని రెచ్చగొడుతున్నారని మాకు అర్థమవుతుంది కదా. మేము క్లియర్గా చూస్తున్నాం. మీరు అంతెందుకు, రీసెంట్గా ఓయూలో ఆస్మా అని ఒక అమ్మాయి ఉంటుంది, తనని ఒక చిన్న పోస్ట్ కార్డ్ రాసుకోవడానికి అక్కడికి వెళ్ళి రాసుకొని బయట వచ్చి మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓయూకి వస్తున్నారని చెప్పి ఆ సందర్భంలో ఆమెను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసినారు. ఎఫ్ఐఆర్ బుక్ చేసినప్పుడు ఆ ఎఫ్ఐఆర్లో ఆమెను ఏమని రాశారు? బీఆర్ఎస్వి, ఈమె బీఆర్ఎస్వి ఆర్గనైజేషన్కి సంబంధించిన ఆమె. అసలు ఆమెకి బీఆర్ఎస్వికి సంబంధమే లేదు. అట్లా ఎట్లా రాస్తారంటే, అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ప్యూర్గా వాళ్ళ మీద బీఆర్ఎస్ అని ఒక ముద్ర వేసేస్తే ఇంకెవరు వాళ్ళని పట్టించుకోరు. స్టూడెంట్స్ నుంచి కూడా వాళ్ళని దూరం చేయొచ్చు. ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఏం చేయలేదు అనేది స్టూడెంట్ మా అందరిలో ఉండింది. సో దాన్ని బలపరచడం కోసం బీఆర్ఎస్ చేపిస్తుంది అని చెప్పేసి ఎవరైతే ముందుకొచ్చి మాట్లాడతారో వాళ్ళ మీద బీఆర్ఎస్ అని ముద్రలు వేసి వాళ్ళని స్టూడెంట్స్కి దూరం చేసేస్తే అడిగేవారు ఎవ్వరు ఉండరు. విద్యార్థుల ఆందోళన కాస్త రాజకీయ రంగు పులుముకుంటుంది, ఖచ్చితంగా పులుముకుంటుంది. అండ్ అడిగేవారు ఇంకా ముందుకు రావాలంటే ఆలోచిస్తారు కదా, నాకు జరుగుతోంది అన్యాయం అని ముందుకొచ్చి చెప్పుకోవాలంటే ఆలోచిస్తారు కదా ఇట్లాంటి కేసులు పెట్టడం వల్ల. ఇప్పుడంటే కంచెలు వేశారు, పోలీసులు ఇక్కడంతా ఉన్నారు. ఈసారి కనుక ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే ఎలాంటి కంచెలు ఉండకూడదు, ఒక పోలీస్ కూడా ఉండకూడదు, నా విద్యార్థులతో నేనే మాట్లాడతాను అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జరుగుతుంది అది? జరగదండి, 100% జరగదు. క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు నిజంగానే ఒకవేళ అట్లుంటే మొన్న ఆడిటోరియంలో ఒక్కరైనా స్టూడెంట్ కనిపించినారా? నాకైతే కనిపించలేదు స్టూడెంట్స్. రేవంత్ గారే స్వయాన ఇక్కడికి రాని విద్యార్థులకి నేను చెప్తున్నా అన్నట్లు మాట్లాడారు. అంటే అక్కడ స్టూడెంట్స్ ఎవరు రాలేదు. ఇక మీదట వస్తారా అంటే ఆయన ఓయూకి వచ్చేంత దమ్ము రేవంత్ గారికి ఉందని నేనైతే అనుకోను. సెక్యూరిటీ లేకుండా రేవంత్ రెడ్డి గారు ఓయూకి వచ్చే దమ్ము ఉందని నేను అనుకోను. అంత ఉంటే నిరుద్యోగుల, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్పేది ఏంటి, నిరుద్యోగులకు మేము చాలా చేసినామని చెప్తున్నారు కదా. అంత ఉంటే ఒక్క కాంగ్రెస్ నాయకుడిని అశోక్ నగర్ వచ్చి కూర్చొని ఇప్పుడు గ్రూప్ 1 జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మాట్లాడమని చెప్పండి. అద్దంకి దయాకర్ గారు వచ్చినారు, మేము యాక్సెప్ట్ చేసినాం, కానీ దాని నుంచి పరిష్కారాలు ఏం రాలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చే ధైర్యం చేస్తారా వాళ్ళు? అంత ధైర్యం ఉందా? వితౌట్ సెక్యూరిటీ రేవంత్ రెడ్డి గారు ఓయూకి వచ్చే ఛాన్స్ లేదు. తెలంగాణ సమాజం మాత్రమే కాకుండా సింధు గారు, నిరుద్యోగులు, ఆస్పిరెంట్లు అండ్ బై ద సేమ్ వే కొంతమంది విద్యావంతులు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఒక ప్రస్తావాన్ని అసలు తీసుకురావట్లేదు. మీడియా అయితే పూర్తిగా మర్చిపోయింది. అదే నిరుద్యోగ వృత్తి అంశం. అవును, కరెక్ట్. గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది కదా. అవును, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదా? లేదు. అసలు ఆ మాటే అంతెందుకు, ఒక అసెంబ్లీ సెషన్లో డిప్యూటీ సీఎం గారు అసలు నిరుద్యోగ భృతి అనే అంశమే మేము ప్రామిస్ చేయలేదని చెప్పినారు. అది అప్పుడు స్టార్టింగ్లోనే ఎగిరిపోయింది, ఎగరగొట్టేసినారు దాన్ని. ఇంకా ఇప్పటివరకు ఎవరికి నిరుద్యోగ భృతి అనేది ఏ ఒక్కరు కూడా తీసుకోలేదు, రాలేదు. ములుగు పర్యటనలో ప్రియాంక గాంధీ ఆ హామీ ఇచ్చినట్లు నిరుద్యోగ భృతి. అవునండి. మీరు అడగటం వదిలేసారా, వాళ్ళు ఇవ్వటం మర్చిపోయారా? ఇప్పుడు మాకు నిరుద్యోగ భృతి ఇస్తే చాలా మందికి హెల్ప్ అవుతుంది, కానీ దానికంటే మించి మేము కోరుకునేది మాకు ఒకరు ఫ్రీగా ఇచ్చే పైసలు కాదు, మేము కష్టపడి మేము తెచ్చుకునే ఉద్యోగాలు మాకు కావాలనే దాంట్లోనే మేము ఉన్నాం ఎక్కువ. సో నోటిఫికేషన్స్ మీదనే ఫోకస్ చేసినాం మేము. ఈ నిరుద్యోగ వృత్తిపై కూడా భిన్న వాదనలు ఉన్నాయి. అసలు ఎందుకు నిరుద్యోగులకి డబ్బులు ఇవ్వాలి అనేటువంటిది ఒక వాదన అయితే, మాతో పాటు స్టడీ హాల్స్లోకి, హాస్టల్స్లోకి మేము పడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు చూస్తే మీరు ఈ మాట అనరనేటువంటిది ఇంకొక వాదన. నిరుద్యోగ వృత్తి అవసరమేనా? అవసరమైతే ఎందుకు అసలు? ఖచ్చితంగా అవసరం అండి. ఇప్పుడు ఎందుకనంటే సొసైటీలో అందరికీ ఒక లెవెల్ ఆఫ్ ఏమంటారు ఎకనామికల్ స్టేటస్ ఉండదు. సో ఖచ్చితంగా డౌన్ ట్రాడెన్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. 4,000 కావచ్చు, కానీ అది హెల్ప్ అవుతుంది. ప్రభుత్వాలు ఏవైనా వెల్ఫేర్ చేసినప్పుడు బాగా ఎవరికైతే ఎక్కువ అవసరం ఉంటుందో వాళ్ళకి చేస్తే మంచిదే. వేరే వాళ్ళు ఎవరు దాన్ని అపోజ్ చేయరు. ఒకవేళ ఎందుకు ఇవ్వాలి అన్నప్పుడు మరి ఎందుకు ఇస్తా అని ప్రామిస్ చేశారు? ఈ ఎందుకు ఇవ్వాలనే క్వశ్చన్ మేనిఫెస్టోలో పెట్టే ముందు రాలేదా? అప్పుడు కూడా ఆలోచించి ఉండాలి కదా. వీళ్ళు డిగ్రీ హోల్డర్సే, వీళ్ళకి ఏం అవసరం అని అప్పుడు ఎందుకు ఆలోచించలేదు? ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక ఎందుకు ఆ క్వశ్చన్ వస్తుంది? అది తప్పు. సో ఖచ్చితంగా ఇవ్వాలి. ఎవరికైతే అవసరమో అది 100 మందికి ఇస్తారా, 1000 మందికి ఇస్తారా, కానీ ఇస్తే మంచిగా ఉంటుంది. ఇంత లక్షల మందిలో చాలా మంది ఉంటారు మీరు కరెక్ట్గా ఫిల్టర్ చేసి ఇస్తే. కానీ ఐ డోంట్ థింక్ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అది చేయగలుగుతుందని అయితే నేను అనుకోను.
ఎందుకనంటే పొద్దున్న లేస్తే నన్ను పొట్టగోసిన నా దగ్గర రూపాయి వెళ్ళదు అన్నట్టు మాట్లాడుతున్నారు కదా రేవంత్ రెడ్డి. ఉన్న వాటినే సరిగ్గా చేయలేనప్పుడు నిరుద్యోగ వృత్తి ఇవ్వమని మేము కోరుకోవట్లేదు, మాకు నోటిఫికేషన్స్ ఇవ్వండి, అదొక్కటి మేము ఖచ్చితంగా బలంగా కోరుకుంటున్నాము, గట్టిగా ఫైట్ చేస్తున్నాము. మాకు ఫ్రీ ఇచ్చే పైసలు వద్దు అన్నట్టు కూడా మాకు వద్దు, మేము ఖచ్చితంగా చెప్తాం మాకు ఫ్రీ ఇచ్చే పైసలు ఎందుకండి, మాకు జాబ్ వస్తే మాకు అవసరం లేదు కదా, మేమే ఇంకొకరికి హెల్ప్ చేసే పొజిషన్కి వెళ్తాం. కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్స్ కూడా మాకేమీ ఇప్పుడు అవి ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి కూడా హెల్ప్ అవుతుంది కదా, అడ్మినిస్ట్రేషన్ పనులని హ్యాపీగా జరిగిపోతాయి, ఏమి పెద్ద డిలేస్ లేకుండా మంచిగా అడ్మినిస్ట్రేషన్ కూడా అవుతుంది. సో దానివల్ల ప్రభుత్వానికి లాభమే, నిరుద్యోగులకి లాభమే కదా. సో అట్లా మేము నోటిఫికేషన్లో ఇవ్వమని ఫోకస్ చేస్తాం. రైట్, 2 ముఖ్యమైన ప్రశ్నలతో ముగిద్దాం సింధు గారు. గ్రూప్ 1కి సంబంధించి పొలిటికల్ ఆరోపణ కావచ్చు కానీ ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతుంది. గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి 1700 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది, ఒక్కొక్క పోస్టు 3 కోట్లకు పైగా అమ్ముకోవాలని ప్రయత్నించారు అనేటువంటిది ఒక ఆరోపణ. నిజమేనా లేకపోతే ఇది రాజకీయ ఆరోపణ? ఇది ఖచ్చితంగా నిజమై ఉండొచ్చు, ఎందుకంటే మాలో ఒక అభ్యర్థినే ఈ మాట చెప్పినారు కాబట్టి. ఇప్పుడు మాలో ఒక అభ్యర్థి మామూలుగా రాజకీయ ఆరోపణ చేయాల్సిన అవసరం లేదు. ఒక అభ్యర్థి మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 50 లక్షలు పట్టుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారు, 20-30 లక్షలకి ఏమంటారు ప్రమోషన్కి 20-30 లక్షలు అవుతుంది, గ్రూప్ 1 పోస్ట్కి 3 కోట్లు అవుతుంది అని ఓపెన్గా చెప్పినారంట. నేనైతే ఆ అభ్యర్థిని కాదు, బట్ ఎవరు చెప్పారనేది మాలో ఒక అభ్యర్థి. నిజంగా ఇలాంటి బేరసారాలు నోటిఫికేషన్స్ వచ్చిన దగ్గర నుంచి బాగా జరుగుతున్నట్లుగా ఉన్నాయి. ఇది మీడియాలో జరుగుతున్న చర్చ లేకపోతే కొంతమంది దళారీలు తీసుకొస్తున్నటువంటి చర్చ, లేకపోతే నిజంగానే ఇట్లా ఉందా? నిజంగానే మాకు అనిపిస్తుంది అండి, కొంతమందిని చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇట్లాంటివి జరుగుతున్నాయని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త కాదు కదా, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇట్లాంటివి జరిగినాయి అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అవి ఎంతవరకు నిజం ఏంటి అనేది ఎవరు తేల్చలేదు, బట్ అప్పటి నుంచి ఈ మాటలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆబ్వియస్గా అట్లాంటి ఒపీనియనే ఉంటుంది ఎవరికైనా. కానీ కొంతమందిని చూస్తూ ఉంటే మాకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఇట్లాంటివి జరుగుతున్నాయి ప్రభుత్వంలో అనేది మాకు అనిపిస్తూ ఉంటుంది. జీవో నెంబర్ 29 పై ఉద్యమం ఇంకా కొనసాగేటువంటి ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. ఈ నేపథ్యంలో చివరగా ముగించే ముందు సింధుజీ, కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి నిరుద్యోగులు ఏం కోరుకుంటున్నారు, పరీక్ష అభ్యర్థులు ఏం కోరుకుంటున్నారు, ఏం చేస్తే ఈ వివాదాలన్నిటికీ ముగింపు వచ్చే ఛాన్స్ ఉంటుంది? ఫస్ట్ రీ ఎగ్జామ్ పెట్టాలండి, అది ప్రిలిమ్స్ నుంచి పెడతారా, మీరు అన్నీ రెక్టిఫై చేసి వాళ్ళ తప్పుని వాళ్ళు ఒప్పుకొని ప్రిలిమ్స్ నుంచి పెడితే చాలా సంతోషం. లేదు యాజ్ పర్ జడ్జిమెంట్ మాట్లాడుకుంటే రీమెయిన్స్ అయినా పెట్టండి. ఇవన్నీ కాదని రీఎవాల్యుయేషన్కి వెళ్తా అంటే అప్పుడు ఖచ్చితంగా జనరల్గా అబ్జర్వ్ చేయండి, రీఎవాల్యుయేషన్ అనేది ఒక ప్రాసెస్ ప్రకారం చేస్తే నెక్స్ట్ అప్పుడు ఖచ్చితంగా లిస్ట్ చేంజ్ అవుతుంది. అప్పుడు మీ తప్పు బయటపడదా? ఇప్పుడున్న లిస్ట్కి రీఎవాల్యుయేషన్ చేసిన తర్వాత వచ్చే లిస్ట్లో చేంజెస్ ఉన్నాయి అంటే అప్పుడు మీ తప్పును మీరు ప్రూవ్ చేసుకున్నట్టు అవుతుంది కదా. సో ఇట్లా ఏమంటారు పంతానికి పోయి మమ్మల్ని ఆగం చేసే బదులు మెజారిటీ ఆఫ్ ద ఈ ఆస్పిరెంట్స్ కోరుకునేది ఏంటి అంటే ఈ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేసి రీ ఎగ్జామ్ పెట్టడం బెస్ట్ సొల్యూషన్, అది చేస్తేనే మాకు బాగుంటుంది అని చెప్పి అందరం కోరుకుంటున్నాం. సేమ్ టైమ్ ఇప్పుడు మీరు జనరల్గా చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేపర్ లీకేజ్ అయింది అన్నప్పుడు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసినారు, కానీ ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అంటే ఇప్పుడు ప్రభుత్వం నిజంగా అన్ని కరెక్ట్గా చేసినప్పుడు మా కోరిక మేరకు వాళ్ళ క్రెడిబిలిటీని నిరూపించుకోవాలనుకుంటే రీమెయిన్స్ పెట్టచ్చు కదా, రీ ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు కదా. సో అదేది చేయకుండా వాళ్ళు మళ్ళీ డివిజనల్ బెంచ్కి వెళ్ళడం అనేది మాకు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఇబ్బంది అంటే మేము కూడా డెఫినెట్గా కోర్టులో ఫైట్ చేస్తాం, చేయమని కాదు, కానీ డివిజనల్ బెంచ్కి వెళ్ళడం అనేది వాళ్ళు మా మీద పంతానికి పోతున్నట్టు, ప్రభుత్వం పంతానికి పోతున్నట్టు మాకు అనిపిస్తుంది. కాబట్టి మా అపీల్ ఏంటంటే ఖచ్చితంగా రీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి, అది అందరికీ ఎక్కువ మందికి న్యాయం చేస్తుంది. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ రాయాలన్న ఇబ్బందే, సెలెక్ట్ కాని ఎవరికైనా ఇబ్బందే, కానీ ఆ ఇబ్బంది మేము ఫేస్ చేస్తామని మేమే చెప్తున్నప్పుడు ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది ఉండదు కదా. సో బెటర్ రీ ఎగ్జామ్ వెళ్తే మా అందరికీ న్యాయం జరుగుతుందని మేము భావిస్తాం. టు ద లాస్ట్ బట్ నాట్ ఎట్ లీస్ట్, ఒకవేళ కనుక మీ విజ్ఞాపనలు వినతులను కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక వినకపోతే అతి త్వరలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉంది. ఈ ఉప ఎన్నికలో నిరుద్యోగులు గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులు మొత్తం అంతా కలిసి కాంగ్రెస్కు ఒక గుణపాఠం చెప్పాలి అనేటువంటిది ఒక స్కెచ్గా ఒక వ్యూహంగా కనిపిస్తుంది. నిజమేనా? నిజం. ఎలా వెళ్తారు? రకరకాలుగా ఇప్పుడు కొంతమంది మాలో నుంచే ఒకరు వచ్చి కంటెస్ట్ చేయొచ్చు. మేము మాత్రం ఏ రకంగానైనా మేము చెప్పేది ఒకటే, జనానికి ప్రజలకి మేము తెలియజేసేది ఏంటంటే కాంగ్రెస్ చేసిన మోసాలని వాళ్ళ కళ్ళకు గట్టినట్టు, జనాల కళ్ళకు గట్టినట్టు మేము చూపిస్తాం.
వాళ్ళు ఈ జనాలు ఎవరికి ఓటేస్తారు అనేది మాకు అనవసరం. కానీ కాంగ్రెస్ చేసిన మోసాలని మాత్రం ఖచ్చితంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి దాని ప్రకారంగానే ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఒకళ్ళు వెళ్ళి దీనివల్ల మాకు ఇట్లా జరిగిందని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదా అండి ప్రజలకి? వాళ్ళు డయాస్ల మీద స్టేజ్ల మీద ఏమైనా మాట్లాడొచ్చు, కానీ నష్టపోయిన అభ్యర్థులు పోయి అట్లాంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనువిప్పగలగదా వాళ్ళకి? అరే దీనివల్ల వీళ్ళు మోసపోయిన రేపొద్దున నా బిడ్డ కూడా ఇదే పొజిషన్ ఉంటదేమో అని ఆలోచించుకుంటారు కదా ఓటర్స్. అలాగే షాక్ ఇచ్చారు కదా ఆల్రెడీ మేము అట్లా చేసాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మాకున్న ఒకే ఒక ఆప్షన్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్. సో ఖచ్చితంగా అందులో ఈ కాంగ్రెస్ చేసిన మోసాలని మాత్రం మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. రాజకీయాలు ఎలాగైనా ఉండొచ్చు, ఆరోపణలు ఎలాగైనా ఉండొచ్చు, అంతిమంగా లాభం చేకూరాల్సింది నిరుద్యోగులకు, విద్యార్థులకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్కి మాత్రమే. మీరు అన్నట్లుగానే మీ డిమాండ్లను ఈ కాంగ్రెస్ సర్కార్ సవినయంగా విని మీకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయ్ గారు.